ఒక ఒక్క ఆడపిల్లకి కష్టం వచ్చినా వేగంగా స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అట్లాంటిది వందలాది ఆడపిల్లలని డ్రగ్స్కి అలవాటు చేసి లేదా వాళ్ళకి ఉద్యోగం కావాలంటే ఉపాధి కావాలంటే నా దగ్గర తిరగమని చెప్పేసి అలా వచ్చినటువంటి వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి ఆ డ్రగ్స్ మత్తులో ఉండగా వాళ్ళతో శృంగారం చేయడమా లేకపోతే అత్యాచారమే చేశారా చేసి ఆ వీడియోలు తీసి వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసి వినియోగించుకుంటున్నటువంటి నీచాతి నీచుడు మస్తాన్ సాయి అన్నది బయటపడింది. తాజాగా వాడికి సంబంధించినటువంటి వీడియోలు హార్డ్ డిస్క్ అమ్మాయి తీసుకెళ్ళి లావణ్య ఇచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని ఏదో రొటీన్ క్రైమ్ లాగా కాకుండా రేవంత్ సర్కార్ చాలా సీరియస్గా తీసుకోవాలి. అలాగే తెలంగాణ హోంమంత్రిత్వ శాఖ చాలా సీరియస్గా తీసుకోవాలి. డీజీపీ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎవరా అమ్మాయిలు, ఎందుకు ఇట్లాగా వీడు చేతికి బలయ్యారు, వాళ్ళని వీడు ఎంత బ్లాక్మెయిల్ చేశాడు, ఏ విధంగా వేధించాడు అనేది ఒక్కొక్క అమ్మాయితో ఒక్కొక్క కంప్లైంట్ పెట్టించి వాడి జీవితంలో బయటికి రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే రేవంత్ సర్కార్ మీద ఉంది. అలాంటి రాక్షసుడు ఎంతటి ప్రమాదకారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.